వెంకటేష్ హీరోగా రూపొందిన నాన్ స్టాప్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న మేకర్స్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. 13 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి వెంకటేష్ సినీ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్స్కి క్యూ కట్టారు. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ఫుల్ వసూళ్లు సాధిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థియేటర్స్లో విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ఓటీటీకి రావడం పట్ల మేకర్స్ కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం జీ5 ఈ సినిమాను ఫిబ్రవరి ప్రథమార్థంలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంకా కూడా థియేటర్స్కు జనాలు వస్తుండడంతో ఓటీటీ విడుదల తేదీలో మార్పు చేయమని దర్శక నిర్మాతలు ఓటీటీ సంస్థను అభ్యర్థిస్తున్నాయట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే జీ5 మాత్రం అందుకు సిద్ధంగా లేదని తెలిసింది. ఒప్పందం ప్రకారమే స్ట్రీమింగ్ చేస్తామని చెప్పడంతో నిర్మాత దిల్ రాజు ఎలాగైనా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మార్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట.